ప్రతి ఒక్కరికి ఎంతగానో నచ్చే పప్పు చెక్కలు క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. కడాయిలోకి 2 గ్లాసుల బియ్యం పిండి వేసుకుని చిన్న మంట మీద కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు ఫ్రై చేసి ఒక బౌల్లో వేసేసుకోండి. మిక్సీ జార్లోకి 1/2 గ్లాస్ పుట్నాలు వేసి మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, అలాగే 1/2 గ్లాస్ పల్లీలు ఫ్రై చేసి పొట్టు తీసేసి వేసేసి కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని బియ్యం పిండిలోకి యాడ్ చేసుకోండి. పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా సాల్ట్, గంట పాటు నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల బటర్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ, అలాగే కొద్దిగా కారం పొడి అంత వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటే పిండిని కాస్త గట్టిగా కలుపుకోవాలి. కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి ఈ థిక్నెస్ లో ఒత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్ లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఈ పద్ధతిలో పప్పు చెక్కలు చేసి చూడండి. క్రిస్పీగా కరకరలాడుతూ క్రంచీగా ఉంటాయి, పర్ఫెక్ట్ గా వస్తాయి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్ని కేజీల క్వాంటిటీలో చేసినా 2 లేదా 3 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఒక్కసారి తినడం మొదలు పెట్టామంటే అసలు ఆపడం మన వల్ల కాదు, అంత టేస్టీగా ఉంటాయి మా రాయలసీమ తప్లేంట్లు. 2 కేజీల బియ్యం పిండికి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసి కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఈ బియ్యం పిండిలో వేసేసుకోండి. పచ్చిశనగపప్పు, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి పిండి లూజ్ గా కాకుండా కాస్త గట్టిగా కలిపేసుకోండి. పూరి ప్లేస్ లో కవర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ఉండల్లాగా చుట్టేసుకుని ఇలా చక్కర్లాగా ఒత్తేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ హీట్ చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాస్త క్రిస్పీగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పిండి జారుగా వచ్చిందనుకోండి, ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి అండ్ గట్టిగా కూడా ఉంటాయి. క్రంచీగా ఉండాలి అంటే పిండి కాస్త గట్టిగా కలిపేసుకోండి. మా రాయలసీమలో వీటిని తప్లేంట్లనే అంటారు. మరి మీరేమంటారో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. క్రిస్పీగా కాఫీతో కాంబినేషన్ అద్రిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని సేవ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.